హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విను స్వీట్ హోమ్. ఈరోజు నేను ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అండి. ఫస్ట్ ఏమో రైస్ నానబెట్టి పెట్టుకుంటున్నాను అనమాట. 1 కప్ రైస్కి 1.5 కప్పు అదే 1.5 గ్లాసు వాటర్ వేసి నేను ఒక 10 మినిట్స్ ఫస్టే నానబెట్టి పక్కన పెట్టుకుంటాను. ఈరోజు ఇప్పుడు కర్రీ ప్రిపేర్ అయ్యే లోప ఇది కాసేపు నానిపోతుంది అనమాట. ఈరోజు నేను కర్రపెంటలం అంటారు కదండి, ఇది నేను ఈ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. దీన్ని చాలా రకాలుగా చేసుకోవచ్చు. దీన్ని కాల్చుకొని తింటారు, ఇంకేంటంటే బాయిల్ చేసినా బాగానే ఉంటుంది. ఈరోజు నేను కర్రీ చేస్తున్నాను అనమాట. చాలా రోజులకి ఎందుకో నాకు చేయాలనిపించింది. మా మమ్మీ చేసేవాళ్ళు, ఈరోజు నేను చేస్తాను. ఫస్ట్ ఏంటంటే ఇది చాలా మట్టిగా, దీని మట్టి ఉంది, అందుకే దీన్ని ఇలా కట్ చేసి దాన్ని తొక్క తీసుకోవాలి. తొక్క తీసి మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా కుక్ అవుతుంది. పెద్ద ముక్కలు కట్ చేసామనుకోండి చాలాసేపు పడుతుంది అనమాట. అందుకే నేను ఏంటంటే చాలా చిన్న చిన్న ముక్కల్ని నేను కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇలా కట్ చేసామనుకోండి తొక్కలు చాలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు కట్ చేసి నేను వాటర్లో వేసి ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ నేను దాన్ని ఇంకోసారి వాష్ చేసుకుంటాను. ఇలా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. ఇలా చాలామంది కర్రీలో కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనం వాటర్లో వేసి తొక్కలతో మనం బాయిల్ చేసుకొని కూడా తినచ్చు, చాలా బాగుంటాయి. మన ఊర్లో అయితే కాల్చుకొని కూడా తింటారు, అదైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అన్నీ కట్ చేసి మనం పెట్టుకోవాలి. ఇదిగోండి, నేను అన్నీ కట్ చేసి వాటర్లో వేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాత మనం తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వేడైంది అనుకోండి, కొద్దిగా జీలకర్ర, ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నానండి ఆనియన్స్, పచ్చిమిర్చి దీంట్లో వేసేసి చక్కగా ఇప్పుడు కలుపుకొని కాసేపు మనం మూత పెట్టుకుని దాన్ని మగ్గనివ్వాలి. దీంట్లో పచ్చిమిర్చి ఉంది కదండి, చిట్పట్లాడుతూ ఉంటాయి, తుల్లుతుంటాయి, అందుకే అది జాగ్రత్తగా ఉండాలి. నాకు ఒకసారి తుల్లింది కదా, అప్పటి నుండి నాకు భయంగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనకి ఆనియన్స్ తొందరగా కుక్ కావాలంటే మనం ఫస్టే దాంట్లో కొద్దిగా మనం ఏంటంటే సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, చాలా తొందరగా కుక్ అవుతుంది. ఇప్పుడు నేను ఏంటంటే కొద్దిగా పెద్ద ముక్కలు ఉంటే దాన్ని చిన్న చిన్నగా నేను కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న పీసెస్గా మనం కట్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఏంటంటే తొందరగా కుక్ అయిపోతుంది, లేకపోతే చాలా టైం పడుతుంది అనమాట. అందుకని ఇప్పుడు చూడండి, ఆనియన్స్ బాగా కుక్ కావాలంటే మనం కొద్దిగా సాల్ట్ ఫస్టే వేసుకున్నాం అనుకోండి, మనకు ఆనియన్స్ అనేవి చాలా తొందరగా కుక్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని చక్కగా కలుపుకొని కాసేపు మనం మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అన్నీ చక్కగా కుక్ అయ్యాయి కదా, ఇప్పుడు దీంట్లో నేను కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను ఫ్లేవర్ కోసం. ఇంకేంటంటే దీంట్లో ఇప్పుడు ఇది చక్కగా కుక్ అయింది కదా, ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కర్రపెండలంని దీంట్లో వేసేయాలండి. వేసి చక్కగా కలుపుకొని దీన్ని మనం మూత పెట్టి కాసేపు మనం కుక్ చేసుకోవాలి.
ఈరోజు మా అబ్బాయికి హాలిడే అనమాట. నేనేం చెప్పానంటే వాడి ఇంటి దగ్గర ఉంటే కొద్దిగా హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఫిల్టర్ అనమాట, అది ఫిల్ చేస్తున్నాడు. వాడికి ఏంటంటే ఒక పని చెప్పామంటే దానికి చాలా హంగామా ఉంటుంది. వాడు బట్టలు తడిసిపోతాయని వాడు వ్యాప్రాన్ వేసుకొని మరి ఫిల్టర్ నింపుతున్నాడు అనమాట. అందుకే నేను మీకు చూపించాను. ఇప్పుడు ఈలోగా ఇది కుక్ అయింది కదా. ఇప్పుడు ఏంటంటే మనం దీంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, ఇంకేంటంటే కొద్దిగా ధనియాల పౌడరు మనం యాడ్ చేసుకొని ఇప్పుడు చక్కగా కలుపుకొని మనం దీన్ని మూత పెట్టి ఇంకాసేపు మనం దీన్ని కుక్ చేసుకోవాలండి. చూడండి, మొత్తం ఇలా పని చేస్తూ ఉంటాడు. ఒక పని చేశాడంటే దానికి డబుల్ వర్క్ ఉంటుంది. ఈలోగా ఇది సగం కుక్ అయింది కదా. ఇప్పుడు ఏంటంటే నేను టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా, అవి దీంట్లో వేసి ఇప్పుడు చక్కగా కలుపుకొని ఇంకాసేపు మనం మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. ఇవి చాలాసేపు కుక్ అవుతాయి అన్నమాట. మనం దీన్ని చక్కగా కుక్ చేసుకుంటేనే మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి కాసేపు మనం వాడు ఇక్కడ పనంతా అయిపోయింది కదా వాడిది, అంటే ఫిల్టర్లో ఫిల్ చేస్తాడు. ఇక్కడ ఏంటంటే వాడు ఫ్రూట్స్ చాలా చక్కగా కట్ చేస్తాడనమాట. మా ఇంట్లోని వాడే అన్నీ కట్ చేసి మాకు ఇస్తూ ఉంటాడు. ఇలా యాపిల్స్ కట్ చేస్తున్నాడు. చెప్తున్నాడు, నేను ఎంత నీకు హెల్ప్ చేస్తానో చూపించు మమ్మీ, వీడియో తీయు అంటే నేను ఇది తీస్తున్నాను. ఇలా అన్నీ చేస్తూ ఉంటాడనమాట. ఇంటి దగ్గర ఉంటే హంగామే. చూడండి, ఇప్పుడు ఈ కర్రీ సగం కుక్ అయింది కదండి. ఇప్పుడు ఏంటంటే మనం దానికి టచ్ చేసామనుకోండి, చూడండి మధ్యలో పచ్చిగా ఉంటుంది అన్నమాట. ఇలా అంటే ఇంకా చాలాసేపు కుక్ కావాలి. ఇప్పుడు దీంట్లో మనం ఏంటంటే చక్కగా కుక్ అవ్వడానికి మనం కొద్దిగా వాటర్ని మిక్స్ చేసుకోవాలండి, వేసుకోవాలి. అప్పుడు అవి చక్కగా కుక్ అవుతుంది, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇది చక్కగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి మనం దీన్ని కాసేపు మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కుక్ అవుతుంది కదండి. నేను పక్కన రైస్ కూడా పెట్టేస్తున్నాను, గ్యాస్ స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది దీంట్లో చూడండి ఇలా ఆయిల్ పైకి వచ్చింది కదా, ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్లే. ఇప్పుడు నేను దీంట్లో కస్తూరి మేతిని యాడ్ చేస్తున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది నేను ఏంటంటే ఈ ఒక్క కర్రీయే ప్రిపేర్ చేస్తున్నాను. రైస్ ఇది ఒక్కటైనా చాలా బాగుంటుంది. మా అబ్బాయికి మా హస్బెండ్కి మటన్ కర్రీ ఉందన్నమాట. ఇప్పుడు రైస్ కూడా పక్కన అయిపోతుంది చూడండి. ఇప్పుడు మనం టచ్ చేసామనుకోండి మనకు కుక్ అయిపోయింది. ఇది కాసేపు మూత పెట్టుకొని మనం కుక్ చేస్తే ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి. మనం దీన్ని స్టవ్ ఇప్పుడు కట్టేయవచ్చు అనమాట. చూడండి టచ్ చేస్తే అది మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనకి ఇది ప్రిపేర్ అయిపోయింది అనమాట. ఇదేనండి కర్రపెండలము. ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఇప్పుడు ఈ కర్రీ రెడీ అయిపోయింది. రైస్ కూడా అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు నేను చెప్పాను కదండి మటన్ కర్రీ నైట్ చేశాను, అది కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం కడాయి పెట్టుకొని కడాయి కొద్దిగా వేడాక ఆయిల్ తగినంత వేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మటన్ ఆల్రెడీ చక్కగా వాష్ చేసుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడరు ఇంకా ఇవేనండి, ఇవన్నీ వేసి చక్కగా కలుపుకొని
పక్కన పెట్టుకున్నారు. ఇప్పుడు ఇవి కుక్ అయ్యే లోపల అది మసాలాలన్నీ చక్కగా పడతాయి అన్నమాట. ఆ ప్రొసీజర్ అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు ఆయిల్ బాగా వేడింది కదా. ఇప్పుడు ఏంటంటే ఆనియన్స్ వేసి చక్కగా కలుపుకొని అవి చక్కగా కుక్ కావాలి. కొద్దిగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇంకా కుక్ కావాలండి. ఇప్పుడు ఏంటంటే ఇవి ఇంకా కుక్ అయితే అప్పుడు మనకి మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట. నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ మా హస్బెండే కుక్ చేస్తారు. నేను ప్రతి దీంట్లో చెప్తూ ఉంటాను కదా. ఇప్పుడు ఇవి కుక్ అయ్యాయి కదా, దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలిపి మనం కాసేపు మూత పెట్టి మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఏంటంటే కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా ఆ పైన వేసి ఇప్పుడు ఏం చేయకుండా అలాగే మూత పెట్టి మనం కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు టమాటాలు ఏంటంటే అలా కలపలేదు కదా, మనకి మగ్గిపోతాయి అన్నమాట చక్కగా. ఇప్పుడు చూడండి, మూత తెరిచి చూస్తే కాసేపు అయిన తర్వాత అవి ఇప్పుడు కలిపామనుకోండి, అవి ఇప్పుడు చక్కగా మిక్స్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు అన్నీ చక్కగా కలుపుకోవాలి. చూడండి, చూసారా అంత బాగా మిక్స్ అయిపోతుంది అనమాట. ఇలా పైన వేసి కాసేపు వదిలేసామనుకోండి, ఇప్పుడు చక్కగా కుక్ అయిపోతుంది అనమాట. మధ్యలోనే మనం స్టార్టింగ్లోనే కలిపేసామనుకోండి, అవి కొద్దిగా పచ్చి పచ్చిగా ఉండిపోతాయి, చక్కగా మిక్స్ అవ్వు. ఇలా చేస్తే చక్కగా మిక్స్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ఇలా చేసి చక్కగా కలుపుకొని ఇప్పుడు దీంట్లో మనం స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు, సాల్ట్, కారం, ఇంకేంటంటే ధనియాల పౌడరు, అవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మటన్ మసాలా పౌడర్ ఉంటుంది కదా, అది ఇంకా గరం మసాలా కొద్దిగా అయితే యాడ్ చేశారు.
ఇప్పుడు మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. నేను స్టవ్ కట్టేస్తున్నాను. ఇదిగోండి. ఇప్పుడు మేము మాల్కి వెళ్ళామండి. ఇక్కడ కొచ్చిలోన చాలా పెద్ద మాల్ ఉందన్నమాట. లూలు మాల్ ఉంది అక్కడ. ఇది ఇప్పుడు ఓనం అని చెప్పాను కదా, ప్రతి మాల్స్లోన చాలా చక్కగా డెకరేట్ చేసి ఉంచున్నారనమాట. ఇక్కడ పెద్ద పండగ ఇది ఎంట్రన్స్. ఇక్కడ మనకి ఏ సెక్షన్ ఎక్కడ ఏంటి ఉందండి మొత్తం స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటారనమాట. మా అబ్బాయి వాడికి అవసరం ఉన్నా లేకపోయినా అక్కడికి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటాడనమాట. ఇప్పుడు మా అబ్బాయికి ఏంటంటే బాటా షోరూమ్ కావాలి, అందుకోసం వాడు చెక్ చేస్తున్నాడు. వాడికి ఏంటంటే స్కూల్ షూస్ కావాలి. వాడు చెక్ చేసి మమ్మీ ఇక్కడ ఉన్నాయి పదా అని చూపిస్తున్నాడు నాకు. ఇక్కడ వాడు చూడండి, బాటా షోరూమ్ ఇక్కడ ఉంది మమ్మీ అనుకొని తీసుకెళ్తున్నాడు. ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఉందండి. నాకు చోలే భటూరే అంటే చాలా ఇష్టం. అది ఈరోజు ఇక్కడ తిందామని ఆర్డర్ ఇచ్చాను అనమాట. ఈ మాల్స్లో చాలా బాగా చేస్తారు. ఇప్పుడు ఓనం కదా, వాళ్ళు ట్రెడిషనల్ డాన్స్ అనమాట మాల్స్లో ఇలా చేస్తున్నారు. మా అబ్బాయి న్యూస్ దొరికే వాడికి ఏవైనా కొత్త వస్తువులు వేస్తే చాలా హ్యాపీ అనమాట. ఇక్కడ నేను వాడి వాయిస్ మ్యూట్ చేశాను, ఎందుకంటే సాంగ్స్ వినిపిస్తున్నాయి అందుకోసమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్.